వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, గురుగ్రహ సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి ఎలాంటి అనుకూలమైన ఫలితాలు రానున్నాయంటారు? అలాగే వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కదా మరి. సో గురు సంచారం ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో మా హిట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? ష్యూర్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, ధనురాశి వాళ్ళకి రాశ్య చతుర్థాధిపతి అంటే రాశికి అధిపతే ధనురాశికి గురువు, చతుర్థాధిపతి చతుర్థ భావం అంటే మీనరాశి. ఈ రెండు భావాలకు అధిపతి గురువే. ఈయన ఎక్కడున్నాడు ప్రస్తుతం? అష్టమ భావమైనటువంటి కర్కాటక రాశిలో పరమ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో అష్టమ భావము అనగానే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆయుష్, మరణము, దీర్ఘకాల వ్యాధులు, లేదా మాంగళ్య స్థానము, భాగస్వామితో ఉన్నటువంటి రిలేషన్స్, ఇవన్నీ సహజంగా అనుకుంటారు. కానీ అష్టమ భావానికి పంచమ భావానికి చాలా సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఆస్ట్రాలజీలో ఉంటుంది. అష్టమ భావం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఒక గ్యాంగ్ చూసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు టీచర్లతో తన్నులు తింటారు, లేదా పనిష్మెంట్ బ్యాచ్ ఉంటుంది ఒకటి. వాళ్ళు ఎప్పుడు బెంచ్ మీద నుంచొని ఉంటారు. లాస్ట్ బెంచర్స్. మా క్లాస్లో 83 మెంబర్స్ స్ట్రెంత్ అనమాట. 10th క్లాస్లో హయ్యెస్ట్ పనిష్మెంట్స్ తీసుకున్న స్టూడెంట్ ఎవరైంటారు? మీరే. కరెక్ట్. ఎందుకో పనికి మాలోడు అని చెప్పేసి డిసైడ్ చేస్తారు వాళ్ళు. కానీ మేము ఒక స్పోర్ట్స్ అంటే మా స్కూల్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఉంటుంది కదా. మాది బి సెక్షన్ అనమాట. ఎప్పుడు ఏ సెక్షన్ లాస్ట్ 14 years నుంచి ఏ సెక్షన్ టాప్ ఇంటర్ క్లాసెస్లో, స్పోర్ట్స్లో, క్రికెట్లో. సో ఆ ఇయర్ నన్ను కూడా టీంలో ఇంక్లూడ్ చేశారు 10th లో. 2 సార్లు మ్యాచ్ అంటే మనకి సి సెక్షన్తో ఒకటి మ్యాచ్, ఏ సెక్షన్తో 2 మ్యాచ్లు అవుతాయి అన్నమాట. సో 2 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు ఫైనల్ మ్యాచ్లో ఆడతారు మళ్ళీ. సో నేను మొత్తం 3 మ్యాచ్లలో 2 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అంటే క్లాస్లో ఎప్పుడూ బెంచ్ మీద నుంచి అలవాటు ఉన్న నేను స్పోర్ట్స్లో ఒక 14 years రికార్డ్. అది 14 years నుంచి ఏ సెక్షన్ విన్నింగ్ కప్ అది. ఆ ఇయర్ మేము గెలిచాం. సో 2 సార్లు నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సో అప్పటి వరకు క్లాస్లో నేను ఒక టాపిక్ అనమాట. నేనే కాదు, నాతో పాటు ఇంకొక 2 ఉండేవాళ్ళు, పేర్లు ఎందుకులే కానీ. సో మేము ఎప్పుడు కూడా క్లాస్లో తిట్లు తింటూ, ఎప్పుడు ఫెయిల్ అవుతూ, అప్పుడప్పుడు పాస్ అవుతూ 10th క్లాస్ పాస్ అయ్యాం అనమాట. సో అండర్ ఎస్టిమేట్ చేస్తారు చూడండి టీచర్. వీళ్ళ లైఫ్లో సీరియస్నెస్ లేదు, వీళ్ళకి ఫోకస్ లేదు. అది దేన్ని బట్టి చేస్తారంటే, వాళ్ళు మనం చదివి పాస్ మార్కుల్ని బట్టి మన ఇంటెలిజెన్స్ని వాళ్ళు గేజ్ చేసే వయసు అది. అవునా కదా. ఇప్పుడు మీకు 60 మార్కులు వస్తే ఒక రకంగా, 90 మార్కులు వస్తే ఒక రకంగా. బాగా చదువుకునేవాడిని ముందు బెంచ్లో, బేవర్స్ వాళ్ళందరినీ వెనక బెంచ్. సో మీరు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు? సరిగా మార్కులు తెచ్చుకొని వాళ్ళని మీరు కన్క్లూడ్ చేస్తారు ఏంటంటే వీడి జీవితంలో దేనికి పనికిరారు, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు. సో ఇలా అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళు దేనికి పనికిరారు, వాళ్ళు ఏ రంగమైనా కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్ ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఎనీ ఆర్ట్ కల్చరల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ ఫీల్ అయ్యి, ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు ఇన్ని సంవత్సరాలు. వాళ్ళకి అష్టమ భావం అంటే ఏంటి తెలుసు మేడం? ఒక మిస్టీరియస్ ఐడెంటిటీ, అంటే ఒక మిస్టీరియస్ లైఫ్లో ఎవ్వరికీ కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు మీకు అంత చిక్కని ఒక పజిల్ ఉంటుంది. ఆ పజిల్ చేయాలంటే ఏముండాలి? ఒకటి ఇంటెలిజెన్స్ ఉండాలి, అంటే దాన్ని చేసేటువంటి టెక్నిక్ ఉండాలి. రెండోది, అది చేసే క్రమంలో మీకు అర్థం కానప్పుడు అది అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ బ్రెయిన్ ఉండాలి. ఓకే. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి తెలుసా మేడం? ఈ పని చేస్తూ ఒక ఇంట్యూషన్ ఉంటుంది మేడం. ఇది చాలా ఇంపార్టెంట్. రాశ్యాధిపతి గురువు అష్టమంలో ధనురాశి వాళ్ళకి ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నందుకు వీళ్ళ ఇంట్యూషన్ చాలా హైలో ఉంటుంది. హై ఇంట్యూటివ్ టైం ఫర్ ధనురాశి పీపుల్. సో వీళ్ళు ఎవ్వరు సాధించలేనివి, ఛేదించలేనివన్నీ కూడా ఈ June 2 నుంచి November 1 వరకు వీళ్ళు చేస్తారు.
ఈ చేసే క్రమంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా వీళ్ళు కార్యాచరణకు దిగినప్పుడు మీరైనా రోడ్డు మీద చెప్పులు కుట్టేవాడైనా మేడం, మీరు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడికి ఇవ్వండి. మీరు చెప్తారు ఏదో కారణం వల్ల తెగిపోయిందని చెప్తే వాడు చెప్తాడు అసలు కారణం ఇది ఎందుకు తెగిపోయింది. మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే వాడికి కూడా ఇంట్యూషన్ ఉంటుంది మేడం. ఇంట్యూషన్ అన్నది ప్రతి జీవి మనిషి అనే ప్రతి ఒక్కడికి ఉంటుంది. ధనుర్రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అవునండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ ఎనర్జీ అంతా, వాళ్ళ ఎమోషనల్ ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీని మొత్తం తీసుకొచ్చి ఒక ఎపిసెంటర్ పాయింట్ లో పూర్తిగా ఏకాగ్రతతో పనిచేసే లక్షణం ఈ ధనుర్రాశి వాళ్ళకు ఉన్నట్టు ఎవరికి ఉండదు. వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఒక రోజు 20 పనులు పెట్టుకుంటారు. వీళ్ళు ఒకటే రోజు 2 పనులు పెట్టుకుంటే ఇంకా అసలు వీళ్ళకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వీళ్ళు ఒకటే రోజు 20 పనులు పెట్టుకుంటారు. ఇది కాకముందే అది కాకముందే అది షిఫ్ట్ అయిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే ఆ ఎండ్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి మేడం, పనిలో ఫినిషింగ్ వర్క్ ఉంటుంది చూడండి, అక్కడ ఎక్కడో ఒకడ వీళ్ళు మిస్టేక్ చేస్తారు. సో ఈ అష్టమ భావం అంటే ఏంటంటే మీరు ఏ సమాజం నుంచి, ఏ కుటుంబం నుంచి, ఎటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి మీరు తిరస్కరించబడ్డారు, నెగ్లెక్ట్ చేయబడ్డారు, తోసివేయబడ్డారు, ఇన్సల్ట్స్, ఈవెన్ ఐన్స్టైన్ కూడా స్కూల్ నుంచి ఎలగొట్టారు. వీడు వానికిరాడు వేస్ట్ అని తెలుసు కదా మీకు ఐన్స్టైన్. ఈ అటువంటి తిరస్కరించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళు, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్, ఫిలిం డైరెక్టర్ కూడా కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్, ముఖ్యంగా ఈ ఆర్ట్ అండ్ పెయింటింగ్ ఉంటుంది మేడం, ఆర్టిస్టులకి, సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది అవుట్ స్టాండింగ్ టైం. సో ఎక్కడో స్క్రాప్లో ఎక్కడో చెత్తగుట్టలాగా పడేసినటువంటి వ్యక్తులు ఒక్కసారి డయాస్ మీద సెలబ్రిటీ లాగా అయ్యేటువంటి టైం ఒకటి వస్తుంది చూడండి. ఒక వెలుగుతారు చూసారా అట్లా, అటువంటి టైం అష్టమ భావం అంటేనే ఒక మిస్టీరియస్ హౌస్, హౌస్ ఆఫ్ మిస్టరీ అంటారు అష్టమ భావం అంటే. ఈ మిస్టరీకి సంబంధించిన విషయాల్లో ఎందుకు ఈ ఐడెంటిటీ వస్తుందని అడగచ్చు. అప్పటి వరకు వీళ్ళకి లేనిది ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఉంటారు వీళ్ళు ఒక పని చెప్తే అది చేసే వరకు కూడా వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయి అంటే వాళ్ళకి స్థిరత్వం లెక్క కాదు. వాళ్ళు ఉన్న ఆలోచనలు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అందుకే వీళ్ళకి ఫిలిం డైరెక్టర్స్ మైండ్ సెట్ ఉంటుంది. డైరెక్టర్ అనేవాడు ఒక స్క్రిప్ట్ రాసుకున్నా దాన్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. ఒక లైన్ రాసి దాన్ని స్టోరీ ఇంప్రూవ్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళకి ఆ ఇంప్రూవైజేషన్ ఇంట్యూషన్ ఉంటుంది. వీళ్ళు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ వల్ల పని యొక్క నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటన్నది వీళ్ళ బ్రెయిన్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అంత హై లెవెల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు వర్క్ చేసినా గుర్తింపు రాని వాళ్ళకి ఇప్పుడు గుర్తింపు వస్తుంది. సో మోస్ట్ అన్ఐడెంటిఫైడ్, నెగ్లెక్టెడ్, డిజెక్టెడ్ పీపుల్ వాజ్ బోర్న్ ఇన్ ధనురాశి. పీపుల్ ఆర్ highly identified, regarded and respected, especially from June 2nd to November 1st. ఇది వాళ్ళ భవిష్యత్తు. ఇది రెండవది వీళ్ళకి చతుర్థ భావం అంటే గురువుకి ఈ రాశి నుంచి చతుర్థ భావం ఎవరు? మీనరాశి. సో తల్లిదండ్రులకు సంబంధించినవి, దీర్ఘకాలంగా వాళ్ళ కోరికలు తీర్చలేని వాళ్ళు, కొంతమంది ముఖ్యంగా ధనురాశి వాళ్ళకు ఉండే పెద్ద శత్రువులు కుటుంబ సభ్యులే. వీళ్ళు ముక్కుసూటిగా ఏ విషయాన్ని ఓపెన్ గా మాట్లాడడం, ప్రతిదాన్ని ప్రశ్నించడం, ప్రతిదాన్ని తిరస్కరించడం. మీరు ఒక రిచువల్ చెప్పారనుకోండి మీ అబ్బాయికి ధనురాశి, ఇది ఎందుకు ఏంటి అని అడగకుండా చేయడు, నోరు మూసుకుని ఒబీడియంట్గా చేయడు. కర్కాటక రాశి వాళ్ళలాగా, వృషభ రాశి వాళ్ళలాగా ఎందుకు ఏంటి అని అడుగుతాడు. వీళ్ళలో ప్రతి పనిలో వీళ్ళలో ప్రొడక్టివిటీ ఉంటే ప్రతి పనిలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, ఒక ఇన్నోవేటివ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఇవి రెండు వాళ్ళకి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలాగా ఉంటాయి. అవి రెండు లేని ఏ పని మీరు చెప్పినా వాడు క్వశ్చన్ వేస్తారు. ఓకే, సో వీళ్ళలో ఇంట్రోవర్ట్ నేచర్ ఉంటుంది. ఎవరిని తొందరగా హర్ట్ చేయరు, తొందరగా కొత్త వాళ్ళతో కలవరు, కొత్త ప్రాంతాలకు వెళ్ళరు. సో వీళ్ళకంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అపారమైన మేధస్సు, తెలివితేటలు ఉండి, జీనియస్ ఇంటెలిజెన్స్ ఉండి, జీనియస్ వీళ్ళు. ఇంత ఉన్న సామర్థ్యం ఉన్న వీళ్ళు ఇక్కడ భావోద్వేగాలు, వ్యక్తులతో రిలేషన్స్, మానవ సంబంధాలు, సత్సంబంధాలు. మొన్న రీసెంట్గా మన హిట్ నుంచి ఒక అతను చార్టెడ్ అకౌంటెంట్ ఒక అతను ఫోన్ చేశాడు. సిఏ కంప్లీట్ చేసి ఏదో ఒక తన సొంతంగా ఒక ఏదో స్టార్ట్ చేశాడట. అది కూడా సరిగా నడవట్లేదు సార్ ఏంటి అని అడిగాడు. కేవలం కంపెనీలో జాబ్ చేస్తూ కంపెనీలో ఎదగడానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వీక్ ఉన్నాయి. సో ఒక 4-5 lakhs రావాల్సిన చోట ఎక్కడో సింపుల్గా పనిచేస్తూ ఒక 40-50 వేలకు అడ్జస్ట్ అయిపోయాడు.
ఆ ఒక్క రీజన్ వల్ల పెళ్ళి అవ్వట్లేదు. సిఏ చదువుకొని నువ్వే టీచ్ చేస్తున్నావు అని పెళ్లి సంబంధం రావట్లేదు. సో వీళ్ళ ఈక్యూ లెవెల్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. ఈక్యూ గురించి ఎందుకు చెప్తున్నాను, ఎమోషనల్ కోషెంట్ గురించి అంటే, వీళ్ళకి గురువు రాశ్యాధిపతి చతుర్థాధిపతి ఇప్పుడు కర్కాటక రాశిలో అక్కడ ట్రైన్ అవుతాడు. అదేంటంటే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇట్ ఇస్ అ కంపల్సివ్నెస్. యు ఆర్ కంపెల్ అండ్ యు ఆర్ కంపల్సివ్ టు లెర్న్ హౌ టు అండర్స్టాండ్ ద వరల్డ్ అండ్ హౌ టు మాడిఫై యువర్ ఓన్ ఫీలింగ్స్, యువర్ ఓన్ ఈగోస్. ఇప్పుడు గురువు వాళ్ళకి నేర్పిస్తాడు. అంటే అర్థం ఏంటి, ఒకటి వీళ్ళకి అద్భుతమైనటువంటి పేరు, ఎక్కడో లైమ్ లైట్ లో ఎక్కడ కనుమరుగు అయిపోయినటువంటి వ్యక్తులకు కూడా హానర్. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ హానర్. ధనురాశి వాడికి గుర్తింపు. ఇట్ మే బి నోబెల్ ప్రైజ్, ఇట్ మే బి నంది అవార్డ్, ఆర్ ఇట్ మే బి ఎనీ స్టేట్ ర్యాంకింగ్, బూకర్ ప్రైజ్ ఆర్ ఎనీ ప్రైజ్. ఈ స్థాయి వాళ్ళకి అదృష్టం వాళ్ళకి జూన్ 2 నుంచి నవంబర్ 1 వరకు ఉంటుంది. చతుర్థ భావం విద్యార్థులకు సంబంధించి వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉంది వీళ్ళకి. సో విద్యార్థులు ఎవరైతే ట్రై చేశారో, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత జాబ్స్ ట్రై చేశారు, రాలేదు, లేదా జాబ్ చేస్తున్నారు, వాళ్ళ సఫిషియెంట్ వాళ్ళ స్కిల్కి దగ్గర శాలరీ లేదు, ప్రమోషన్స్ లేవు, ఇప్పుడు సడన్ బ్రేక్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సో విద్యార్థులకి రీసెంట్గా ముఖ్యంగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఇది అవుట్ స్టాండింగ్ టైం. ఒకవేళ మీరు కొత్త ప్రాంతంలో ఉన్నారు, లాస్ట్ 6 months మీకు స్ట్రగ్లింగ్ ఉంది, లేదా 1 year నుంచి మీరు అక్కడ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్సెస్కి రిజల్ట్స్ లేవు, మీ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్కి రిజల్ట్స్ లేవు అనుకుంటే మీరు డెసిషన్ మార్చుకొని ఇమీడియట్గా రాకండి. నవంబర్ వరకు మీరు అక్కడ ఉండండి, ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి, ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి, ఎస్పెషల్లీ అకాడమిక్స్ మీ నమ్ముకున్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మంచిది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారు, వాళ్ళకి గుర్తింపు రాలేదు. కొంతమందికి గవర్నమెంట్ నుంచి కొంత ఎడ్యుకేషన్ ఫండ్ లోన్స్ ఇట్లాంటివి వస్తాయి. సో అంటే ఏదో ఒక రకంగా వీళ్ళకి ఆర్థిక రూపంలో, అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, లేదా ఇంకోటి సోషల్ ఐడెంటిటీ అండ్ ఎనీ ఐడెంటిటీ ఇన్ టు ద టెక్నాలజికల్ లైన్, ఆర్ ఎల్స్ ఎనీ ఫీల్డ్ దే చూస్ టు బికమ్ ఎ సెలబ్రిటీ, టు చూస్ టు బికమ్ ఎ రికగ్నైజ్డ్ పర్సన్, ఆర్ హైలీ హానర్డ్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఇవి వీళ్ళకి అద్భుతమైనటువంటి టైం అని చెప్పొచ్చు. సో తల్లిదండ్రులకు సంబంధించి ఏమన్నా వీళ్ళు దీర్ఘకాలంగా ఏదైనా కోరికలు ఉన్నాయి, అవి తీర్చడానికి కూడా ఇది రైట్ టైం. రెండోది, తల్లిదండ్రుల్ని కొంతమంది విస్మరించి ఆస్తి గొడవల వల్లనో, భార్య చెప్పిందనో భర్త చెప్పిందనో దూరం అయిపోతారు చూడండి. సో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా ఈ ఎమోషనల్ కాంటెంప్లేషన్ ఇది గురువుకి కర్కాటక రాశిలో జరగడం వల్ల ఒకటే మేడం, మీరు ఎంత అహంకారం ఉన్నా, ఎంత చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నా, మొండితనం ఉన్నా, మీ వ్యక్తిత్వము ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో ఉంటే ఆటోమేటిక్గా అది రిఫార్మ్ అవుతుంది. సో గురువు ఎంత గురువు అయినా కానీ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి స్టూడెంట్ అవుతాడు. ఇది నేను అనుభవంతో చెప్తాను. గురువు దేవతా గురువు కూడా తార్కికం నేర్పించేటువంటి బలమైనటువంటి లక్షణము కర్కాటక రాశిలో చంద్రుడికి ఉంటుంది. సో ఇట్స్ అ టైమ్ ఫర్ లెర్నింగ్. సో చాలా మటుకు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళలో బేసికల్ గానే ధనురాశి వాళ్ళకి ఒక డిస్పాషనేట్ నేచర్ ఉంటుంది. ప్రతి దాంట్లోంచి డిటాచ్ అయిపోతారు, వదిలేస్తారు, వైరాగ్యం లక్షణాలు ఉంటాయి. సో దాని బదులు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, దాన్ని ఇట్లా కన్సాలిడేట్ చేయొచ్చు అంటే, వీళ్ళు ఒక్కళ్ళుగా ఉండి టైం స్పెండ్ చేయడం, బుక్ రీడింగ్ హ్యాబిట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒక్కళ్ళుగా ట్రావెలింగ్ చేయడం, జర్నీ చేస్తారు. వీళ్ళు ఎటువంటి సందర్భాన్నైనా వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడంలో గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న టైంలో వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, భూములు కానీ కొనుగోళ్ళు ఏమైనా చేసేవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలామంది మన అడుగుతుంటారు, ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళు, మేము ఇల్లు కొంటామా, ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఇల్లు లేదు, 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఇల్లు లేదు. ఇప్పుడు దాని బీజాలు కొంత ఒక రకంగా చెప్పాలంటే దాని కార్యరూపం కూడా వీళ్ళకి ఈ యొక్క ఎస్పెషల్లీ జూన్ నుంచి నవంబర్ వరకు, డిసెంబర్ వరకు వీళ్ళకి అనుకూలమైనటువంటి దశ అని చెప్పచ్చు. నాగనాథ్ గారు, ఇప్పుడు కర్మ ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేరు అంటుంటారు, అలాగే శని కూడా కర్మకారకుడు అంటుంటారు కదా. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే గ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అంటారు? ఫస్ట్ మీరు ఒక మాట అన్నారు, ఏంటి, కర్మ ఫలితాన్ని ఎవరు మార్చలేరు. కర్మ ఫలితాన్ని మార్చలేనిది ఒక యాంగిల్లో కరెక్ట్, ఒక యాంగిల్లో రాంగ్. అది ఎలా అంటే, మీరు ఎలాంటి కర్మ ఫలితాన్ని మార్చలేరు? ఎలాంటి కర్మ ఫలితాన్ని మార్చలేరు అంటే, ఇప్పుడు మీకు కోపం వచ్చింది, మీరు మొబైల్ పగలగొట్టారు, ఓకే, కోపం వచ్చింది, మొబైల్ పగలగొట్టేశారు. అది మొబైల్ ₹1,00,000 ఉంటుంది, మీరు ఎంతో ఇష్టపడి ఈఎంఐలు కట్టి కొనుక్కున్నారు. అది ఒక్క క్షణికావేశంలో కోపం వచ్చింది, పగలగొట్టేశారు.
సో మీరు పగలగొట్టడం ఏంటి, వాట్ ఈస్ ఇట్, యాక్షన్. కర్మ మీన్స్ యాక్షన్. అవునా? అవును. మీరు కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు, లేదా మీ కోపాన్ని తగ్గించుకోవచ్చు. మీకు ఎన్ని చాయిసెస్ ఉన్నాయి చూడండి. కొత్త మొబైల్ కొనొచ్చు. మీ యాక్షన్ బిఫోర్ యాంగర్ ఉంది చూడండి, మీ యాంగర్కి ఏంటి లాజిక్ ఏంటి, ఎవరి వల్ల ఇలా జరిగింది, ఇది ఎవరు దానికి బాధ్యులు అని తార్కికంగా ఆలోచించి ఛాయిస్ ఉంటుంది మీకు. ఓకే, లేదా మీకు మీ పిల్లవాడు స్కూల్ సరిగ్గా వెళ్ళట్లేదు, మార్కులు సరిగ్గా రావట్లేదు, కొట్టచ్చు. మీరు కొట్టచ్చు, లేదా వాడికి ట్యూషన్ చెప్పచ్చు, ఓకే. లేదా వాడికి మీరు బుద్ధి చెప్పచ్చు, మోటివేషన్ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. లేదా వాడికి ఒక చాక్లెట్ కొనిచ్చి వాడిని రీఇన్ఫోర్స్మెంట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు ఓకే. కదా. అవన్నీ మన చేతిలో ఉన్నవి. కానీ మీ హైట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీది 5'6" హైట్ అనుకోండి, మీరు 5'5" కాలేరు, 5'7" కాలేరు. ఓకే. అవ్వగలరా? మీ డిఎన్ఏ మారుతుందా? ఓకే. సో ఏదైతే మార్చుకోలేనిదో మన పుట్టుక మన చేతిలో ఉండదు. మనం ఎవరింట్లో పుడతాం, ఏ రిలీజన్లో పుడతాం, ఏ క్యాస్ట్లో పుడతాం మనకు ఉండదు. మన బాల్యం ముఖ్యంగా 6 నుంచి 8 ఏళ్ళు వచ్చే వరకు మన బాల్యం మన చేతిలో ఉండదు. ఓకే. మరి అవన్నీ కర్మ ఫలితాలు. ఏది మీరు మార్చుకోలేరో అది గురువు ఓకే. జన్మ జన్మల నుంచి ఇస్తాడు కదండి. ఏది మీరు మార్చుకోగలిగేది ఎవరు? శని. చెప్పాను కదా, శని డే టు డే ప్రారంధం, డే టు డే లైఫ్లో కర్మల్ని ఇంప్రూవైజేషన్ మీరు ఎలా చేస్తే దాని ఫలితం అలా ఇస్తాడు. కర్మయోగం లాగా అనమాట. అదే గురువు ఏంటి? గురువు జీవకారకుడు. జీవకారకుడు అని ఉంటుంది మీ గ్రంథాల్లో. సో మీరు జన్మ జన్మల పరంపర నుంచి వచ్చేటువంటి సంస్కారము, మీకు వచ్చేటువంటి గ్లామర్, చివరికి మీ శరీరం మీద ఉన్నటువంటి ఛాయ కూడా గురువు వల్లనే జ్యోతిషంలో ఉంటుంది. ఓకే. సో మీరు ఏదైతే మార్చుకోలేరో దానికి ఒక కర్మ ఫలితం ఉంటే, మార్చుకోగలిగేవి వ్యవహారంలో మీరు ఏదైనా మార్చుకోవచ్చు. అందుకే వీళ్ళకి అర్ధాష్టమ శని. శని వీళ్ళకి చతుర్థ భావంలో ఉన్నాడు, అది మోక్ష భావంలో ఉన్నాడు. సో కుటుంబ తృతీయాధిపతి. ఫ్యామిలీలో వీళ్ళ లైఫ్లో చేసే రిస్క్ అడ్వెంచరస్ డెసిషన్స్లో వీటికి సంబంధించిన వాళ్ళు విసిగి వేజారిపోయి ఉంటారు వీళ్ళు లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఓకే, లాస్ట్ 1 ఇయర్ నుంచి ధనురాశి వాళ్ళకి మొత్తం పిండేసి ఉంటాడు. మరి ఇదేంటి? ఇది ప్రారంభం. మీరు ఎంత పని చేసినా కానీ డిలే. పనికి మాలిన వాళ్ళందరూ మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మీరు ఒక్కళ్ళు సంపాదిస్తే వాళ్ళు తింటుంటారు. మీ చుట్టుపక్కల మీరు ఒక పని చేస్తుంటే నాలుగురు వచ్చి సాయం చేయాలి కదా, ఎవరు చేయరు. ఒకవేళ వాళ్ళకి మీరు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళు ఆ పని కూడా సరిగ్గా చేయకపోవడం వలన మళ్ళీ మీకు డబుల్ పని అవుతుంది. ఇది శని ప్రారంభం. కానీ యోగం ఏంటి ఇక్కడ? అష్టమ భావంలో గురువు రాశ్యాధిపతి పూర్వజన్మ ఫలితం ఇస్తాడు. అర్థమైంది మేడం? పూర్వజన్మ ఫలితం ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు రిఫార్మ్ చేసుకోవాల్సింది ఏంటి? ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఇది ప్రారంభం. యూ హ్యావ్ టు బి ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్గా ఉండాలి. రెండోది వ్యాలిడేషన్ కోసం వెళ్ళకూడదు. వీళ్ళు ధనురాశి వాళ్ళ వీక్నెస్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల దృష్టిలో వాళ్ళు హుందాగా గౌరవంగా ఉంటారు. మీరు ఒక ధనురాశి వాడిని తీసుకెళ్ళి డెజర్ట్లో పెట్టండి, అక్కడ ఎవరుంటారు? ఎడారిలో. కానీ వాళ్ళని ఎవరో చూస్తున్నట్టు, వాళ్ళు ఎవరికో గొప్పగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి హుందాతనంతో ఎక్స్ట్రా ఎనర్జీతో బతుకుతారు. సో అది వాళ్ళ సహజ సిద్ధమైన స్వభావం. అది అర్థమైందండి? సో వాళ్ళలోనే ద్వైత స్వభావం ఉంటుంది. సో ఈ ద్వైత స్వభావం నుంచి అద్వైత స్వభావానికి రావాలంటే వీళ్ళకి గురువు, దేవతా గురువు అయినటువంటి బృహస్పతి ఇప్పుడు ప్రస్తుతం ఉచ్చ స్థానంలోనే చంద్రుడింట్లో ఆర్గనైజ్డ్ అయిపోతాడు మొత్తం. సో మీరు ఆర్గనైజ్డ్ అవ్వాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ మ్యాటర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు కావచ్చు, మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఇంట్లో మీ చెల్లెలకి అక్కడికి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ మీకు ఇన్ఎవిటబుల్. ఇవన్నీ కూడా మీకు మీ ముందే అంటుంటే అనివార్యమైనటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు అవసరమైతే మీరు హౌస్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంట్లో ఫంక్షన్స్కి, లేదా ఇల్లు అమ్మాల్సి వస్తుంది, ల్యాండ్ ప్రాపర్టీస్ అమ్మాల్సి వస్తుంది, గోల్డ్ అమ్మాల్సి వస్తుంది. ఓకే, మీది అనుకున్నదంతా గుంజుకుంటాడు మేడం శని. ఇప్పుడు గురువు వచ్చి ఏం చేస్తాడు? మీకు రిలీఫ్ ఇస్తాడు. మీరు ఇంత చేసినా మీకు గుర్తింపు లేదనుకోండి మేడం, మీరు బంగారం అమ్మి పెళ్లి చేసినా 10 మంది వచ్చి మిమ్మల్ని గుర్తించారనుకోండి, ఎలా ఉంటుంది? మీరు బంగారం గురించి మర్చిపోతారు. యు గాట్ ఐడెంటిటీ. సో కాబట్టి ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, కుటుంబ తృతీయాధిపతి నుండి శని అర్ధాష్టమ శని చతుర్థ భావంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ భావం నుంచి వచ్చేటువంటి యోగము ఏదైతే ఉందో అది జన్మజన్మల పరంపర నుంచి వస్తుంది. కాబట్టి ప్రారంభంలో మనము రియలైజేషన్, సెల్ఫ్ అవేర్నెస్తోని, నేను ఇందాక కూడా చెప్పా కదా, ఒంటరిగా ఉండి వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని వీళ్ళు చేసే పనులని వీళ్ళ ఇంపల్సివ్ డెసిషన్స్, చాలా చాలా ఇంపల్సివ్ డెసిషన్స్, క్విక్గా డెసిషన్స్, తొందరగా కోపం వచ్చి తీసుకునే నిర్ణయాలు, ఈ చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ ఉంటుంది.
వీటి పరిణామాలు తీవ్ర స్థాయికి వెళ్లకుండా వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఈ 1 year గురువు యొక్క మార్పు కర్కాటకంలో ఉందండి, ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ధనురాశి వాళ్ళకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.